మహా హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధి మరింతగా విస్తరించబోతున్నారట. RRR ఆవల 5 కిలోమీటర్ల దాకా. సో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఏదో వస్తున్నది కదా, ఔటర్ రింగ్ రోడ్ కవతల, దక్షిణ ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ అండ్ ఉత్తర రీజనల్ రింగ్ రోడ్ అని, ఆ రింగ్ రోడ్కి ఇంకొక 5 కిలోమీటర్ల అవతల వరకు హెచ్ఎండిఏని విస్తరిస్తారట. ప్రస్తుత హెచ్ఎండిఏ పరిధి 7 జిల్లాలు, 74 మండలాలు, దాదాపు 1000 పంచాయతీలు, 8 కార్పొరేషన్లు, 38కి పైగా మున్సిపాలిటీలతో ఉన్నదట. దాన్ని ఇంకా విస్తరిస్తారట. హెచ్ఎండిఏలోకి వచ్చే మండలాలు ఏమేమి మండలాలు? హైదరాబాద్లో 16 మండలాలు రాబోతున్నాయట, రంగారెడ్డిలో 27 మండలాలు రాబోతున్నాయట, మేడ్చల్ మల్కాజ్గిరిలో 15 మండలాలు రాబోతున్నాయట, సంగారెడ్డిలో 11, యాదాద్రి భువనగిరిలో 10, నల్గొండలో 6, మెదక్లో 6, సిద్దిపేట 6, వికారాబాద్ 5, మహబూబ్ నగర్ 3, నాగర్ కర్నూల్ 1. సో ఈ మండలాలన్నీ హెచ్ఎండిఏ పరిధిలోకి రాబోతున్నాయట. ప్రస్తుతం 7,257 చదరపు కిలోమీటర్స్లోనే అథారిటీ. విస్తరణతో 13,000 చదరపు కిలోమీటర్లకు పెరిగే అవకాశం అంట, అంటే డబుల్ కాబోతున్నది. హెచ్ఎండిఏలోకి కొత్తగా మరో 4 జిల్లాలు, 32 మండలాలు, 11 జిల్లాలు, 106 మండలాలు, 43 అర్బన్ స్థానిక సంస్థలకు చేరిక. ప్రతిపాదనలు సిద్ధం చేసిన సర్కార్ ఇటీవల సమీక్షించిన రేవంత్ రెడ్డి త్వరలోనే బోర్డు మంత్రివర్గంలో చర్చించి ఆమోదించే అవకాశం. పరిధి విస్తరణతో అభివృద్ధికి ఊపు. నగర శివారు ప్రాంత భూములకు ఇప్పటికే పెరిగిన డిమాండ్. రాష్ట్ర రాజధాని నగరం మరింతగా విస్తరించబోతున్నది. త్వరలో నిర్మాణం జరుపుకోబోతున్న రీజనల్ రింగ్ రోడ్డు కూడా దాటి ముందుకు వెళ్లబోతున్నది. హైదరాబాద్తో పాటు మహానగర అభివృద్ధి సంస్థ పరిధిలో కేంద్రీకృతమైన అభివృద్ధిని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా హెచ్ఎండిఏ పరిధిని పెంచి మరికొన్ని జిల్లాలు చేర్చాలి అని కీలక నిర్ణయం తీసుకుందట. సో ఇట్లా దాదాపు 17 సంవత్సరాల తర్వాత హెచ్ఎండిఏ పరిధి పెరుగుతున్నది. హైదరాబాద్ను ఆనుకొని ఉన్న 10 జిల్లాల్లో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కబోతున్నదట. ఏం అభివృద్ధి అయినా ఏం జరిగినా ఎడ్యుకేషన్, హెల్తే, ఆ రెండింటి మీద గణనీయంగా ఖర్చు పెడితే తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిందని మనం అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఇది అభివృద్ధి చెందుతుంది, పంట పొలాలు పోయి రియల్ ఎస్టేట్ కేంద్రాలుగా మారిపోతాయి, వెంచర్లుగా మారిపోతాయి, డౌట్ ఏం లేదు. పర్యావరణం దెబ్బతింటుంది. గ్రామీణ ప్రాంతాలని గ్రామీణ ప్రాంతాల లెక్క ఉంచాల్సిందే. దాన్ని కూడా మనం మొత్తం రియల్ ఎస్టేట్ కోసం వాడుకుంటే ఇంక మనం పీల్చడానికి గాలి కూడా ఉండదు, సావే, అంతకుమించి ఏముండదు. హైదరాబాద్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎంత ఉంది? ఇక్కడ కూడా పొల్యూషన్ విపరీతంగా తయారవుతున్నది. చెరువులు బాయ్, కుంటలు బాయ్, పొలాలు బాయ్. పట్టణీకరణ అన్నది ఉద్యోగాలు రావడానికి ఇంకొక దానికి కొంత మేలు చేసినా అసలు బతకడానికి కూడా అవకాశం లేకుండా చేస్తుంది.